ప్రియులారా, మరొకసారి ఈ టీవీ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం నెల్లూరులో ఉన్న బెతెస్దా ప్రార్థన మందిరం, హౌసింగ్ బోర్డ్ కాలనీలోని బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా మీకు అందించబడుతుంది. గత కొన్ని వారాలుగా లేక 25వ సంవత్సరం ప్రారంభం నుండి మనము ధ్యానించేటువంటి అంశము యెహోవా సమకూర్చు దేవుడు. ద లార్డ్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్. దీని గురించి చాలా వర్తమానం మనం పొందుతూ వచ్చాం. గత 2 వారాలుగా మరి యోబు జీవితంలో సమకూర్చబడిన విషయాలను 2 చూచాం. ఎందుకంటే యోబు పలికిన మాటలో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను అని అక్కడ చెప్పబడింది. అలాగే 42వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. మనకు 3 విషయాలు: యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా 2 ఇచ్చాను. ఇందులో 2 విషయాలు గత 2 వర్తమానములో మనం ధ్యానించాం. ఈ దినం మనం ధ్యానించేది యెహోవా యోబునకు 2 అధికముగా ఇచ్చినటువంటి విషయం. ఈ యోబు గ్రంథము చివరి అధ్యాయం 42వ అధ్యాయంలో మరి యోబు పోగొట్టుకున్న దాన్ని సమకూర్చుకోబడిన పరిస్థితితో ముగించబడింది. ద బుక్ ఆఫ్ జోబ్ ఎండ్స్ విత్ ది రెస్టరేషన్ ఆఫ్ జోబ్. అక్కడ 2 మాటలు మనం గమనించాల్సి ఉన్నాయి. ఒకటి 10వ వచనములోనే ఉన్నాయి 2. యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి చివరి లైన్లు ఏముందంటే, పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేశాను. మరి యొక్క సమకూర్పు అనేది యెహోవా దయచేసిన క్షేమ స్థితి. ఇది మనము 7 విధాలుగా మనం దీన్ని చూడగలం. మొదటిది ఏంటంటే, అనుగ్రహించిన క్షేమ స్థితి తనకు కలిగిన పూర్వ ఆరోగ్య పరిస్థితులు, పూర్ణ స్వస్థత. ఎందుకంటే మరి తను చర్మము అంతగా అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు తనకు బాధకరమైన కురుపులు కలిగినట్లుగా వాక్యం చెప్తుంది. మరి ఆ పరిస్థితులలో యోబు మరి నిరుత్సాహపడలేదు. ఆ బాధను అనుభవిస్తూ మరి ఒక మాట అన్నాడు. 19వ అధ్యాయం 26వ వచనములో, ఇలాగున నా చర్మము చీకిపోయినను నేను యెహోవాను మరి శరీరముతో, ఆరోగ్యవంతమైన శరీరముతో నేను చూచెదను అన్నాడు. ఆ మాట తనకున్న పునరుద్ధాన నిరీక్షణ బట్టి పలికిన మాట. అయినప్పటికీ పునరుద్ధానము ద్వారా పునరుద్ధానము వరకు తను అలాగ ఉండలేదు. కానీ తని 42వ అధ్యాయములో మరి కురుపులతో నిండిన తన చర్మము పూర్తిగా స్వస్థపరచబడినట్టుగా మనం చూస్తాం. అనగా తన పాత పూర్ణ స్వస్థతను తిరిగి తను పొందాడు. లేక యెహోవా దేవుడు ఆయనకు ఆ స్వస్థతను కలిగించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దాంతో ప్రారంభమైంది క్షేమ స్థితి. యోబుకు కలిగిన పూర్ణ స్వస్థతతో ప్రారంభమైంది. ఇది మొదటిది. రెండవది మనం చూస్తే
యోబు మొదటి అధ్యాయములో మరి అరుణోదయమునే లేచి తన కుమారులు కుమార్తెల కొరకై దహన బలి అర్పించి వారి కొరకై ప్రార్థించినట్టుగా చూస్తాం. అనగా కుటుంబ బలిపీఠాన్ని కలిగి మరి యాజక పరిచర్య తను చేస్తూ వచ్చాడు. మరి తర్వాత కలిగిన పరిస్థితులు బట్టి కుమారులు చనిపోయినారు, కుమార్తెలు చనిపోయినారు. మరి సమస్తము నష్టపోటాన మరి యాజకత్వం అనేది ఆగిపోయింది. అయితే 42వ అధ్యాయములో దేవుడైన యెహోవా తనకు తిరిగి యాజక పరిచర్యను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. అక్కడ రాయబడింది 42వ అధ్యాయంలో, నా సేవకుడైన యోబు 8వ వచనం మనం చూస్తే, మీ నిమిత్తము ప్రార్థన చేయను. తన స్నేహితులతో చెప్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలా? మీరు ఎడ్లను మరి పొట్టేళ్లను తీసుకొని పోవాలా, ఆయన మీ కొరకై దహన బలి అర్పించి మీ కొరకై ప్రార్థన చేయను. అనగా ఇది యాజక పరిచర్య. అంటే ఇప్పుడు యోబు యొక్క ముగ్గురు స్నేహితులకు మరి యోబు యాజక పరిచర్య చేయవలసిన అవసరత ఉన్నదని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. గమనించండి, యోబు మరి నివసించిన కాలము మరి ధర్మశాస్త్రములకు ముందే నివసించే అనే దానికి రుజువేంద్రంటే యోబే మరి బలు అర్పిస్తూ యాజక ధర్మం చేస్తున్నాడు. అనగా ఇది అజ్ఞాన కాలం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవల్లని ఆజ్ఞాపిస్తున్నాడన్న లేఖన భాగాన్ని బట్టి యోబు నివసించింది అజ్ఞాన కాలంలో. అప్పుడు ధర్మశాస్త్రము లేదు, అహరోను యాజక ధర్మం లేదు. తనే, ఎందుకంటే నోవాహు అలాగ చేశాడు, అబ్రహాం అలాగ చేశాడు, మరి బాలాకు బిలామును తెప్పించి అలాగ చేపించాడు. కాబట్టి ఆ దినాలలో యాజక పరిచర్య మరి వ్యక్తులు దేవుని దర్శనాన్ని బట్టి చేస్తూ వచ్చారు. కనుక యోబు అలాంటి దైవభక్తిలో మరి యాజక పరిచర్య చేస్తూ మరి పూర్ణ మరి క్షేమ స్థితిలో ఉన్నవాడు పోయింది, యాజక పరిచర్య పోయింది. దేవుడు తిరిగి యోబుకు యాజక పరిచర్య ఇచ్చాడు. ఇప్పుడు గమనించాలి, ఇంకా కుమారులు రెండవసారి కుమార్తెలు వారు జన్మించక ముందే మరి యాజక పరిచర్య ఎవరికి చేస్తున్నాడు? తన ముగ్గురు స్నేహితులకు వారి కొరకై దహన బలి అర్పించి ప్రార్థన చేయాలి. కాబట్టి వాళ్ళ ముగ్గురు యోబునందుకు వెళ్ళాలని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. కనుక రెండవది తన క్షేమస్థితి, ఆత్మీయమైన క్షేమస్థితి. మొదటిది ఆరోగ్యపరమైన క్షేమస్థితి, రెండవది ఆత్మీయమైన క్షేమస్థితి, యాజక పరిచర్య. మూడవది మనం చూస్తున్నాం, తన క్షేమస్థితి కుటుంబ పరంగా సంపూర్ణమైన క్షేమస్థితిని తను పొందినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. మరి కుటుంబంలో తను పొందిన క్షేమస్థితి మొదటిది మరి తన భార్య విషయంలో, రెండవది తన కుమారుల విషయంలో మనం చూస్తాం. మరి 2వ అధ్యాయం మనం చదివితే మరి ఆ మన్న మాట, ఇంకను 2వ అధ్యాయములో 9వ వచనములో, ఇంకను యథార్థతను వదలక ఎందువా, దేవుని దూషించి మరణము కమ్ము. ఇదేంటిది? సాతాను నోట ఉన్న మాట యోబు భార్య నోట నుంచి వస్తుంది. సాతాను యొక్క మరి ఉద్దేశం ఏంటి? తాను దేవుని దూషించాలా, దేవుని విడిచి వెళ్ళాలా. కాబట్టి మిగిల్చబడిన యోబు భార్య ద్వారా సాతాను చేస్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు మరి క్షేమ స్థితిని యోబుకిచ్చినప్పుడు
కుటుంబ క్షేమ స్థితి కొరకై తన భార్యను కూడా దేవుడు ఆ క్షేమములోకి తీసుకొచ్చాడు. గమనించండి, సాతాను ఎందు నిమిత్తము ఏ వ్యక్తిని బ్రతికించి పెట్టుకున్నాడో ఆ వ్యక్తిని యోబు గద్దించి సరిచేసి తర్వాత చివరిలో చూస్తే అదే వ్యక్తి దీనురాలై యోబుతో కూడా సంసారం చేసి పిల్లలను కనుటకు దేవుడు అనుమతించాడు. కాబట్టి కుటుంబ క్షేమ స్థితిలో భార్య మరి తీసుకురాబడినట్లుగా మనం చూస్తున్నాం. 3 విషయాలు. 4వది, మరి కుటుంబ క్షేమ స్థితిలో పిల్లల విషయంలో క్షేమస్థితి. యోబుకు పూర్వము 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. మరి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిన మరి యోబు మరి 1వ అధ్యాయమును మనం చూస్తే అపవాది మరి ఉపద్రవాలను బట్టి వారు అందరూ కూడా వారున్న గృహములో పైకప్పు పడిపోయి వారు మరణించారు. 7 కుమారులు మరణించారు, 3 కుమార్తెలు మరణించారు. ఇప్పుడు కుటుంబములో క్షేమ స్థితిని దేవుడు కలిగించాడు. యోబుకు దేవుడు మరలా క్షేమ స్థితిని కలిగించాడు. అనగా కుటుంబంలో 7 కుమారులు 3 కుమార్తెలు మరలా అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. 42వ అధ్యాయములో 13వ వచనంలో 42:13 మరియు అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. దేవుడైన యెహోవా యోబునకు పూర్వపు క్షేమ స్థితిని మరలా దయచేసునని 42:10 ఉంది. అలాగే కింద ఇంకో మాట ఉందంటే, పూర్వము మరి కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసిననుంది. అయితే ఈ విషయంలో మాత్రము, ఏ విషయంలో? కుటుంబ క్షేమ స్థితిలో పిల్లలను మరి కుమారులను 2 చేయలేదు. కుటుంబ క్షేమ స్థితిలో మొదట ఉన్నవే కడపట్ట ఉన్నాయి. భార్య ఉంది, మరలా అదే భార్య. అయితే భార్య చనిపోవాల, బ్రతికే ఉంది. మరి కుమారులు మరి 7 చనిపోయారు కదా, 3 కుమార్తెలు చనిపోయారు కదా. మరి ఇప్పుడు ఇవ్వాల్సింది ఎంత? 14 మంది కుమారులు ఉండాలా, 6 కుమార్తెలు ఉండాలా? అయితే దేవుడిచ్చింది 7 కుమారులు 3 కుమార్తెలనే, అనగా 2 కాలేదు. అయితే ఇక్కడ ఆత్మీయార్థం ఏంటంటే, యోబు అన్నాడు కదా, నేను మరి శరీరముతో మరి ఇలాగా చీకిపోయినా, నేను మరణించినా లేకుండా పోయినా తర్వాత నేను దేవుని చూచెదను అన్నాడు ఆయన. మరలా నేను దేవుని చూస్తాను అంటే అర్థం ఏంటి? పునరుద్ధాన నిరీక్షణ కలిగిన వాడుగా ఆ మాట్లాడాడు. నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, నా చర్మం ఇలాగ చీకిపోయిన శరీరముతో నేను ఆయన చూస్తానన్నాడు. అంటే అది యోబు కలిగిన పునరుద్ధాన నిరీక్షణ. కాబట్టి ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, యోబు కుమారులు యోబు కుమార్తెలు దైవభక్తిలో పెంచబడ్డారు. యోబు వారి కొరకై ఏదైనా పాపం చేసి ఉంటారేమో అని అరుణోదయమునే వారిని పిలిపించి వారి కొరకై దహన బలి అర్పించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి వారు చనిపోయినారు. ఇప్పుడు వారు పునరుద్ధానములో మరి వారు తిరిగి యోబు యొక్క పిల్లలుగా మరి గుర్తింపులోకి తీసుకురాబడతారు. అనగా యోబు పిల్లలు పునరుద్ధాన దినమున ఎంతమంది ఉంటారు? చనిపోయిన 7 కుమారులు, చనిపోయిన 3 కుమార్తెలు. క్షేమ స్థితి కలిగినప్పుడు 42:13 దేవుడు మరలా ఇచ్చిన
మరి 7 కుమారులు 3 కుమార్తెలు కలిపితే అది రెట్టింపైంది. రెండంతలుగా దేవుడు యోబును ఆస్వాదించినట్లుగా మనం చూస్తాం. పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసి, అనగా పునరుద్ధాన దినమున రెండంతల మరి సంతానము తను కలిగి ఉండబోచున్నాడని మనం చూస్తున్నాం. కనుక కుటుంబ క్షేమం. ఇంకో విషయం కూడా, యోబుకు దేవుడు సమకూర్చినటువంటి సమకూర్పు ఎలాగుందంటే రెండంతలే కాదు, సమకూర్పు అనేది శ్రేష్టమైన దానితో సమకూర్చాడు. గాడ్ హెస్ రిస్టోర్డ్ విత్ ద బెస్ట్ థింగ్స్ అని ఎలా చెప్పగలము? దేవుని వాక్యం చెప్తుంది 42వ అధ్యాయము మరి 15వ వచనములో, ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. గమనించండి. అనగా సౌందర్యం అనేది యోబు కుమార్తెలు సౌందర్యవంతులైన కుమార్తెలు. మరి ఆ దేశమంతటా యోబు కుమార్తెల కంటే సౌందర్యవంతులైన వారు లేరు అని వాక్యం చెప్తుంది. అంటే మొదటి దానికంటే శ్రేష్టమైన రెస్టోరేషన్ విత్ బెస్ట్. కాబట్టి మరి దేవుడు యోబుకు మరి శ్రేష్టమైన రీతిలో సమకూర్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఇదంతా కుటుంబ పక్షముగా సమకూర్పు. ఇంతకుముందు చూసింది మనము మరి ఆత్మీయంగా సమకూర్చు, దాని ముందు శారీరకముగా మరి పూర్ణ స్వస్థత, 2 ఆత్మీయంగా యాజక పరిచర్య సమకూర్చబడటం, 3 కుటుంబంగా భార్య విషయమైన సమకూర్పు, 4 కుమారులు కుమార్తెల విషయమైన సమకూర్పు, 5 సమకూర్పు అనేది శ్రేష్టమైన వాటితో సమకూర్పు. ఆయన కుమారులు అంత సౌందర్యవంతులు ఆ దేశంలో ఎవరు లేరని బెస్ట్ రెస్టరేషన్. ఇప్పుడు మనము 5 చూచాం. 6వది ఆస్తి విషయంలో కూడా దేవుడు సమకూర్చాడు. ఆస్తి విషయంలో పూర్వమున్న దానికంటే 2 అధికముగా యోబుకు దయచేశాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, మరి 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే ఆయనకున్న ఆస్తి ఏంటి? 7,000 గొర్రెలు. అలాగే ఇక్కడ 42వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే మరి 14,000 గొర్రెలు ఉన్నాయి. అనగా 7, 14 2 రెట్లు సంఖ్య పెరిగింది. అలాగే మరి 3,000 ఒంటెలు ఉన్నట్టుగా వాక్యం చెప్తుంది. మరి చివరి 42వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే 6,000 ఒంటెలు. అనగా 3,000 2 రెట్లు అయినాయి, 6,000 అయినాయి. అలాగే మరి ఎడ్లు 500 జతల ఎడ్లు 1వ అధ్యాయం 3వ వచనములో పూర్వస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు రెట్టింపైంది ఆ సంఖ్య, 100 ఎడ్లు ఉన్నట్టుగా మరి 42:12 రాయబడి, అనగా 500 రెట్టింపై 1000 ఎడ్లున్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మరి 500 ఆడుగాడిదలు పూర్వస్థితిలో ఉన్నాయి 1:3లో. మరి ఇప్పుడు ఎలాగున్నాయంటే పూర్వస్థితి కంటే 2 రెట్లు అధికంగా ఇచ్చాడు కనుక 500 ఆడుగాడిదలు ఇప్పుడు 1000 ఆడుగాడిదలు ఉన్నట్టుగా 42:12 ఉన్నాయి. అనగా అన్నీ కూడా రెట్టింపే. అక్కడ మరి 7,000 గొర్రెలు 14,000, అలాగే 3,000 ఒంటెలు 6,000, 500 ఎడ్లు 1000 ఎడ్లు, అలాగే 500 ఆడుగాడిదలు 1000 ఆడుగాడిదలు రెట్టింపిచ్చాడు దేవుడు. కనుక ఇది
మరి 6వ విషయం మనం చూస్తున్నాం. 7వ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఇన్ని ఇచ్చాడు, మరి ఇన్ని ఇచ్చి మరి ఇవన్నీ పొందిన తర్వాత చనిపోయినాడు అనుకో, మరి తనకు దేవుడిచ్చిన దాన్ని పూర్తిగా నెమ్మదిగా అనుభవించిన దినాలు లేకుండా అయిపోతాయి కదా. అందుకొని దేవుడు ఇచ్చిన దానిని పూర్తిగా అనుభవించటానికి ఆయుష్ను పొడిగించాడు. దేవుని వాక్యం చెప్తుంది, పూర్వస్థితిని పొందిన తరువాత అతడు 120 సంవత్సరములు బ్రతికినని 42వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. 120 సంవత్సరాలు మరి సమకూర్చబడిన తరువాత తను బ్రతికినట్టుగా వాక్యం చెప్తుంది. ప్రియులారా, మరి ఇది మరి 7వ విషయం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇంకో మాట కూడా గమనించాలి. అంతకుముందు తన వయసు ఎంతో చెప్పబడలేదు, కానీ ఇప్పుడు పూర్వస్థితి అయిపోయిన తర్వాత 2 రెట్లు పొందిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యములో, సంపూర్ణ ఆత్మీయతలో, సంపూర్ణ కుటుంబ క్షేమస్థితిలో 2 రెట్లు పెంచబడిన ఆస్తి కలిగిన వాడై మరి 120 సంవత్సరాలు తను బ్రతికాడు. అంటే మానవుని ఆయుస్సు పూర్వమెంత ఇప్పుడెంత కలిపితే మనకి ఏమర్థమవుతుందంటే, ఈయన మరి ఆయుస్సు ఎక్కువ బతికిన దినాల్లో ఉన్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నాడు, పూర్తి కాలము తను బ్రతికింది 175 సంవత్సరాలే. అంటే దానికి ముందున్న వాళ్ళు మరి నోవహు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి 900 పైన బ్రతికారు. కనుక ఈ దీర్ఘాయుష్షు కలిగిన బ్రతికిన కాలము మరి అబ్రహాము కంటే ముందు కాలం అన్నమాట. కాబట్టి 2 విషయాలను బట్టి యోబు ఆ అజ్ఞాన కాలములో లేక అబ్రహాము కంటే ముందున్న కాలంలో బ్రతికినాడని మనం చెప్పగలం. ఒకటి, తను కుటుంబానికి తనే, ఆనాడు మందిరాలు లేవు, మరి పరిచయం లేదు. ఏ కుటుంబంలో ఆ కుటుంబము యజమాని ఆ యాజక పరిచయం చేస్తూ వచ్చాడు. కాబట్టి యోబు తన కుటుంబంలో ఆ యాజక పరిచయం చేస్తూ వచ్చాడు. అలాగే తన యొక్క స్నేహితులు కూడా మరి యాజక పరిచయం చేయాలని యెహోవా కోరినప్పుడు యోబుని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఇది మరి అజ్ఞాన కాలములో, యాజకత్వము ధర్మశాస్త్రం లేని కాలములో జరిగిన పరిస్థితి. అలాగే ఆయుష్ కూడా మరి పూర్వస్థితి కంటే 2 రెట్లు అనుగ్రహించబడిన తర్వాత దానిని తను అనుభవించటానికి, ఆనందించటానికి దేవుడు ఆయుష్నిచ్చాడు. ఎంత ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడు. కనుక దీన్ని బట్టి కూడా అబ్రహాము ఆ దీర్ఘ ఆయుష్ కాలములో బ్రతికిన వాడని మనం చెప్పగలం. కాబట్టి ఇంకో విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. ఏంటంటే మరి యోబు గురించి చెప్పబడుతుంది, ఈ 120 సంవత్సరాలు బ్రతికినప్పుడు తనకు కలిగిన కుమారులు కుమార్తెలు అనగా 7 కుమారులు 3 కుమార్తెలు మరి దేవుడు అనుగ్రహించినాడు క్షేమస్థితి పొందిన దినాలలో. అంతేకాదు, ఇంకో మాట కూడా చెప్పబడిందండి, మరి యోబు 4వ తరమును కూడా చూచననుంది. చివరి వచనములో 16వ వచనములో 42:16లో 4 తరముల వరకు చూచను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మరి పిల్లలను చూస్తారని 128వ కీర్తనలో చెప్పబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు మరి పిల్లలను చూస్తాడని, అనగా 3వ తరం వరకు 128వ కీర్తన 6వ వచనం. అయితే ఇక్కడేం చూస్తున్నా, పిల్లల 4వ తరం అనగా 3 తరాలు మరి పిల్లలను చూడటం అనేది యెహోవా యందు భయభక్తులు గలవానికి ఇవ్వబడిన ఆశీర్వాదం. మరి ఇప్పుడు ఏం ఆశీర్వాదం? యోబు ఏం పొందాడు? యోబు 4వ తరము
పిల్లలు కూడా చూచినట్టుగా వాక్యం చెప్తుంది. కాబట్టి మరి ఇది అధికమైన కృప. మామూలుగా మూడవ తరం ఇదొచ్చి పిల్లల చుట్టం అనేది ఎక్స్ట్రా గ్రేస్, అధికమైన కృప. అక్కడేమో 2 రెట్లు అన్నాడు, ఇక్కడేమో 4వ తరం అంటే 2 రెట్లు కాకపోయినా అధికమైన కృప ఇచ్చాడు. ఇలాగా యోబు తన జీవితంలో ఏం పోగొట్టుకున్నాడో దానంతటిని మరి తిరిగి పొందాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి 2 రెట్లు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దావీదు తను ఏం పోగొట్టుకున్నాడో దానంతటిని పొందాడని వాక్యంలో చెప్పబడింది. మరి దావీదు అలాగా పోయిందంతా సంపాదించుకుంటా అన్నాడంటే తను సొంత తప్పు పొరపాటును బట్టి పోగొట్టుకున్నాడు. దావీదు పోగొట్టుకున్నది మరి ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యమును విడిచిపెట్టి ఫిలిస్తీన్ల దేశంలోకి వచ్చి అక్కడ అన్యుల మధ్యలో జీవించి అదొక పొరపాటు. రెండవది, ఆ సిగ్లకులో తను జీవించిన కాలంలో తన సాక్ష్యాన్ని పోగొట్టుకొని తనతో ఉన్న వాళ్ళే అసహించుకున్నట్టుగా జీవించాడు. మూడవది, తను చేసిన మరొక పొరపాటు ఏంటంటే, సిగ్లకు రాజు మరి ఆజ్ఞను బట్టి మరి యూదులతో ఇశ్రాయేలుతో మరి ఫిలిస్తీన్లతో కలిసి యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి ఇవన్నీ దాన్ని బట్టి తను సమస్తాన్ని సిగ్లకులో పోగొట్టుకున్నాడు, తన పొరపాటును బట్టి. అయితే అందును బట్టి దేవుడు అతను ప్రార్థించాడు, ఏఫోదు ధరించాడు, క్షమాపణ కోరమన్నాడు కనుక క్షమాపణ పొందాడు. దేవుడు కనికరించి తిరిగి ఇచ్చాడు పోగొట్టుకున్నంత. ఇక్కడ అది కాదు, యోబు పోగొట్టుకున్నది తను పొరపాటు చేస్తే కాదు. దేవుని వాక్యం చెప్తుంది, యోబు ఏ విషయంలో కూడా మరి తప్పు చేయలేదు. ఆయన నోటి మాటతో కూడా సబ్బు చేయలేదని, దేవుడు అన్యాయస్తుడని కూడా తను పలకలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యోబు 3వ అధ్యాయంలో మరి చెప్పబడిన మాటను ఒకసారి నేను చదువుతున్నాను. మరి ఎక్కడ కూడా మరి దేవుని తను దూషించినట్టు కానీ మరి అన్యాయస్తుడని కానీ 1వ అధ్యాయం 23వ వచనంలో ఏ విషయమందును ఏ పాపము చేయలేదు. కాబట్టి అటువంటి వాడు యోబు. కనుక మరి పోగొట్టుకున్న దేన్ని బట్టి సాతాను మరి తనను మరి దైవభక్తి నుంచి దూరపరిచేదానికి, యథార్థతను విడిచిపెట్టేదానికి యెహోవాను దూషించాలని ఆ విషయంలో తను మరి తప్పుకోలేదు. ఆ విషయంలో దేవుని కొరకై నిలబడ్డాడు, సాతాను ఓడించేశాడు. కాబట్టి ప్రియులారా, 42వ అధ్యాయములో మరి సాతాను పారిపోయాడు, యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సాతాను చేసిన నష్టాన్ని 2 సమకూర్చాడు. కనుక యోబు తిరిగి పొందెను, క్షేమస్థితిని పొందెను. ఆ పూర్వస్థితి కంటే మరి 2 రెట్లు అధికముగా పొందెను. ఇది మనం చూస్తున్నాం. వచ్చే వారంలో మరొక విషయములో మనము సమకూర్చబట్టం అనే దాన్ని ధ్యానిస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యోబు తన జీవితంలో సమకూర్చుకున్న వారిలో ఒకటిగా మేము చూస్తున్నాం. 3 వర్తమానాలలో యోబు సమకూర్చుకునే విషయాన్ని ముగించాం. 1వ వర్తమానములో యెహోవా ఇచ్చెను, 2వ వర్తమానములో యెహోవా తీసుకుని పోయెను, 3వ వర్తమానములో యెహోవా పూర్వస్థితి కంటే 2 రెట్లు అనుగ్రహించాం. నాయనా మీకు స్తోత్రాలు. కనుక మీరు సమకూర్చే దేవుడు. మరి వచ్చే వారంలో సమకూర్చబడిన మరొక విషయాన్ని ధ్యానించడానికి కృప అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.